అందరికీ నమస్కారం అండి. మొన్న 17వ తారీఖు మార్చి 17వ తారీఖు రాయవరం మండలం వెంటూరు గ్రామానికి చెందిన పిల్లి రాజు అనే అతను తన ఇద్దరు పిల్లల్ని తీసుకుని భాష్యం స్కూల్లో రామచంద్రపురం టౌన్లో చదువుతున్న తన ఇద్దరు పిల్లల్ని తీసుకుని మధ్యాహ్నం 1 గంటల సమయంలో గణపతి నగరం దగ్గర ఏటిగట్టు దగ్గర కాలువలో పడేయడం జరిగిందండి. తన ఇద్దరు పిల్లల్ని. కొడుకు పేరు రామసందీప్ 10 ఏళ్ళు, కూతురు పేరు కారుణ్యశ్రీ 7 ఏళ్ళు. వీళ్ళిద్దరు పిల్లల్ని పడేసి తను పరారీలోకి వెళ్ళడం జరిగింది. అందులో కూతురు కారుణ్యశ్రీ చనిపోవడం జరిగిందండి ఆ రోజే. కొడుకు ఈదుకుంటూ బయటపడి వాళ్ళ ఇంటికి వచ్చి జరిగిన విషయం చెప్పడం జరిగింది. అతను పరారీలో ఉన్న విషయమై మా పోలీసుల దృష్టికి రావడంతో మేము కేసు నమోదు చేసి ఆ పరారీలో ఉన్న పిల్లిరాజు కోసం గాలింపు చర్యలు చేపట్టడం జరిగింది. అయితే అతని బైక్ నిన్న యానంలో దొరకగా యానం కాలువలో పడిపోయాడన్న అనుమానంతో యానం కాలువలో ఇంకా ఇక్కడి నుంచి యానంకి వెళ్ళే కాలువలన్నీ ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టడం జరిగింది జిల్లా ఎస్పీ గారి ఆదేశాలతో. అయితే నిన్న 19వ తారీఖు పిల్లిరాజు అనే అతను యానంకి వెళ్ళి అటునుంచి చుట్టూ తిరిగి రాజానగరం మండలం రాధేపాలెంలో తన బంధువుల ఇంటికి వచ్చి జరిగిన విషయం చెప్పగా వాళ్ళు మన పోలీసులకి సమాచారం ఇవ్వడం జరిగింది. దాంట్లో అతను మండపేట రూరల్ పోలీస్ స్టేషన్కి వచ్చి లొంగిపోవడం జరిగిందండి. దాంతో అతను అదుపులోకి తీసుకొని ఈరోజు రిమాండ్కి పంపడం జరుగుతుంది. అప్పుల బాధ తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంటున్నట్టు, తను చనిపోతే తన పిల్లలిద్దరూ అనాథలు అయిపోతారన్న ఉద్దేశంతో ఆత్మహత్య చేసుకున్నట్టు చెప్పడం జరిగిందండి. చేశాడు. ఇక్కడ పిల్లలిద్దరిని తోసేసి ఆ తర్వాత కాలువలోకి వెళ్ళి యానం దగ్గర బైక్ దొరికింది కాబట్టి యానం దగ్గర ఆత్మహత్య ప్రయత్నం చేస్తే అక్కడ మనసు మార్చుకొని మళ్ళీ అక్కడి నుంచి వెళ్ళిపోవడం జరిగింది. ఈ ఆత్మహత్య సూసైడల్ టెండెన్సీ ఉన్న వాళ్ళు ఎవరైనా మీ చుట్టుపక్కల ఇళ్లలో ఎవరైనా ఉన్నా కానీ మా పోలీసులకు వెంటనే సమాచారం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాము. దానివల్ల మేము వాళ్ళని పిలిచి కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్ళ మనసు మార్చి ఏదైనా బెటర్ వేస్ ఉంటే వాళ్ళకి సజెస్ట్ చేయడం జరుగుతుంది. ఇట్లా మీకు తెలిసినా కూడా సమాచారం ఇవ్వకుండా ఉంటే మా నోటీస్లో ఉండకుండా ఇట్లాంటి ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. ఈ చిన్న పాప కారుణ్యశ్రీ అనే పాపను కూడా చంపడం జరిగింది కాబట్టి ఇట్లాంటివి మళ్ళీ జరగకుండా చూసుకోవాల్సిన తగిన జాగ్రత్తలు మేము తీసుకుంటాం. మహిళా పోలీసులను కూడా యాక్టివేట్ చేసి అందరినీ తగిన సమాచారం ఇవ్వాల్సిందిగా మేము ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఇప్పటికే. అట్లానే మీ ఇంటి చుట్టుపక్కల ఎవరైనా సూసైడల్ టెండెన్సీ ఉన్నా, ఎవరైనా అప్పుల బాధల్లో ఉన్నా, ఇట్లాంటి బాధలు ఎవరైనా ఉన్నా, సూసైడ్ చేసుకోబోతున్నారు అని తెలిసినా, ఆల్రెడీ అటెంప్ట్ చేసినట్టు తెలిసినా కూడా వెంటనే మాకు పోలీసులకు సమాచారం ఇచ్చినట్లయితే మేము సత్వరమైన యాక్షన్ తీసుకోవడం జరుగుతుందండి.